నమస్తే నేను ప్రియా, వెల్కమ్ టు నంద్యాల మీడియా. కర్నూలు నుండి విజయవాడకు వెళ్లే సూపర్ లగ్జరీ బస్సులు నందికొట్కూరు డిపోకు రాకపోతే నేషనల్ హైవే పైన ఆందోళన చేపడతామని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎం నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. నందికొట్కూరు సిపిఎం పార్టీ కార్యాలయంలో సిపిఎం పార్టీ నాయకులు ఎస్ ఉస్మాన్ బాషా, పి నాగన్న, సి నాగన్న, కె ఆంజనేయులు, పి రంగస్వామి, కొంకర వెంకటేశ్వర్లతో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడుతూ గతంలో కర్నూలు నుండి విజయవాడకు వెళ్లే సూపర్ లగ్జరీ బస్సులు నందికొట్కూరు ఆర్టీసీ డిపోకి వచ్చి వెళ్లేవని, ఇప్పుడు సూపర్ లగ్జరీ బస్సులు నందికొట్కూరు డిపోకు రాకుండా హైవే మీద వెళ్లిపోవడం మూలంగా ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడుతున్నారని వారు ఆరోపించారు. విజయవాడ నుండి రాత్రి 2 గంటలకు 3 గంటలకు నందికొట్కూరుకు వచ్చే ప్రయాణికులు నేషనల్ హైవే మీద దింపి వెళ్లిపోవడం వల్ల రాత్రి సమయంలో ఆటోలు లేక పిల్లలు, వృద్ధులు, మహిళలు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు. తక్షణమే స్థానిక ఎమ్మెల్యే జోక్యం చేసుకుని స్థానిక నియోజకవర్గ ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఈ సమస్యని వెంటనే పరిష్కరించాలి అని కోరారు. లేని పక్షంలో నేషనల్ హైవే పైన సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన చేపడతామని వారు హెచ్చరించారు. కర్నూలు నుంచి నందికొట్కూరు మీదుగా విజయవాడ, అమరావతికి వెళ్లేందుకు రాజధాని కేంద్రమైనటువంటి విజయవాడకు ఇప్పుడు అత్యవసరమైనటువంటి పరిస్థితి ఉంది. రోజువారీగా ఈ నియోజకవర్గం నుంచి, నందికొట్కూరు నియోజకవర్గం నుంచి కూడా వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. అయితే రాత్రి సమయమైనటువంటిది విజయవాడ నుంచి కర్నూలుకి వచ్చే సందర్భంగా నందికొట్కూరుకి 3 గంటలు, 2 గంటలు, 3 గంటలు అవుతుంది. ఆ సమయమైనటువంటిది సూపర్ లగ్జరీ బస్సులు టౌన్లోకి, నందికొట్కూరు టౌన్లోకి రాకుండా హైవేలనే కర్నూలు తీసుకుపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. రాత్రి సమయంలో సంబంధించి ప్రయాణికులు, ఆడవాళ్ళు, పిల్లలు, వృద్ధులు సమయమైనటువంటిది అక్కడ ఊరి చివరిలో దిగి నానావస్థలు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. నియోజకవర్గంలో సమయమైనటువంటిది ఇటు నుంచి కర్నూలు నుంచి విజయవాడకు పోవడానికి సంబంధించి సూపర్ లగ్జరీ బస్సులు టౌన్లోకి రావడంలే, హైవేలనే తీసుకెళ్తున్నారు. నందికొట్కూరుకు సంబంధించి గతంలో టికెట్ ఇచ్చేవాళ్ళు, కానీ ఇప్పుడు ఆ టికెట్ కూడా నందికొట్కూరు ఇవ్వకుండా డైరెక్ట్ ఆత్మకూరు ఇస్తున్నారు. వాటి వల్ల వినియోగదారులపైన, ప్రజలపైన సంబంధించిన అదనపు ఖర్చులు భారం పడతా ఉంది. సూపర్ లగ్జరీ సంబంధించినటువంటి బస్సులు నందికొట్కూరు నియోజకవర్గ కేంద్రం ఇది. ఇటువంటి కేంద్రానికి సంబంధించి గతంలో వచ్చి ఇప్పుడు హైవే పడిన తర్వాత టౌన్లోకి రాకుండా పోవడం వల్ల నందికొట్కూరు ప్రజలు సంబంధించినటువంటి విజయవాడకి వెళ్లేందుకు ఈరోజు తీవ్ర అవస్థలు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అందుకని నందికొట్కూరు బస్ స్టాండ్కు వచ్చే విధంగా ఆర్ఎం వెంటనే చర్యలు తీసుకోవాలా. స్థానిక ఎమ్మెల్యే జయసూర్య గారు కూడా దీనిపైన స్పందించి ఆర్ఎంతో, డిఎంతో మాట్లాడి నందికొట్కూరు ప్రజల యొక్క అవసరాల కోసం రాజధానికి, అమరావతికి, విజయవాడ పోవడానికి ఈ యొక్క ఆర్టీసీ సంబంధించినటువంటి డిపో మేనేజర్తో మాట్లాడి, ఆర్ఎంతో మాట్లాడి సమస్యను పరిష్కారం చేయాలని చెప్పి, లేని ఏడల సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో నేషనల్ హైవే సంబంధించిన దిగ్బంధన చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం.